వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు జేపీ అంకుల్ హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయ్యా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోష్ పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో నేను వస్తున్నా, ఆగు. ఏమైంది డాడీ? అమ్మలు వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. డాలీ హల్వా చేయటం నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే, అది నేనే, లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలో జుట్టేసుకుని నిన్ను. పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్. అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. సంతోష్ ఎక్కడ? సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. హాయ్ దొంగ, ఇక్కడున్నావా? కాదు, ఇక్కడ ఉన్నా. చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. తీసుకోండి. ఇటివ్వు, సంతోష్కి నేను ఇస్తా. ఏయ్ ఎక్కడికే? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. సో స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా, అందుకే థ్యాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. అవును, ఏం చెప్తున్నాను? సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలియనీర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. ఇదంతా వాళ్ళ సగవాస్తే. నీకేమన్నా తక్కువ ఉందా? యా అఫ్ కోర్స్. మా డాడీకి కూడా 100 కోట్లున్నాయనుకో. కోట్లేనా? ప్యాంట్లు లేవా? నిన్ను. రిలాక్స్ రిలాక్స్. ఏంటో. అవును, ఏం చెప్తున్నాను? సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే. ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాలనే. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటినీ మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్లాస్తి. బాయ్. సంతోష్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సిరి నాకు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. వై? షీస్ సంథింగ్. ఐ డోంట్ లైక్ దిస్. ఏటబ్బాయ్, ఆ అమ్మాయి చదువు అయిపోయింది కదా, ఏడు పెళ్లి చేస్తున్నావా?
మంచి సంబంధం కుదిరితే చేసేయాలండి. నాది సేమ్ సమస్య. అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది కదా, ఉద్యోగానికి అమెరికా వెళ్తావా అంటే ఆహా వద్దు, నేనేండే ఉండి ఎగసాయం చేస్తాను అంటున్నాడు. ఇలాంటి బుద్ధిమంతులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే కదా మరి తామర సంపర్లుగా సంబంధాలు ఉచ్చిపడుతున్నాయి. ఏదో ఒక దానికి అనరా అంటే నీ చెల్లెలు అయితే ఓ ఎస్ అంటున్నాడయ్యా. ఏటయ్యా మాట్లాడు, ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది ఏముందండి, కాకపోతే ఒక్కసారి అమ్మాయి రావాలనా? అమ్మాయితో పాటు మాస్టర్ గారిని కూడా ఒక మాట అడిగి. ఎవరు? మన స్టేషన్ మాస్టరా? ఆయన పచ్చ జెండా రైళ్లు కూపుతాడు గాని పెళ్లికి ఎందుకయ్యా? గూడ్స్ బండి కూడా పచ్చ జెండా ఓపెందే కదలదు ముద్దుకృష్ణ గారు. ఈ ఊరికి మీరు ఎలా పెద్దో వీడి కుటుంబానికి నేల. రైళ్లు ఆలస్యంగా వస్తున్నా మాస్టర్ టైంకి వచ్చేసారు, అదేదో అడిగేసాయి. దానికి తొందర ఉందండి, మీరే అన్నారుగా అమ్మాయిని అడగాలని. రానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుభం తాంబూలాలు పుచ్చుకుంటుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? రేపు మా అమ్మాయి కూడా పెళ్ళైపోతే లండన్ వెళ్ళిపోతుందిగా, అది గుర్తొచ్చి. నువ్వు లండన్కి ఫిక్స్ అయిపోయావా? ఇదిగో ఓపెన్ టికెట్లు కూడా కొనేసాను రా. అయ్యా లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఆపోయేది సోది. నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. పంతులు నువ్వు కానీ. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి 10 కోళ్ళు 4 గేదెలు 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. అమ్మా చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే పెరిగిపోయిందమ్మా. అసలు నీ ముందు ఈ దీపాలు వెలబోతున్నాయి అనుకో. అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. ఫోన్లో లేరా నువ్వు గానీ? మరి అంతా బాగానే ఉంది గానీ ఒక్కటి మాత్రం తక్కువ అమ్మా. ఏంటి? ఇదిగో ఇది పెట్టుకోమ్మా. ఇదేంటి? చిన్న నెక్లెస్ అమ్మా. చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉంటుందేమో. అదే 15 లక్షలే. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరా రే. ఎందుకన్నయ్య ఇదంతా? దాందే ఉందిలేమ్మా. ఒక్కసారి చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది రో, నేను తట్టుకోలేకపోతున్నాను. హాయ్, దిస్ ఇస్ సంతోష్, మై బాయ్ ఫ్రెండ్. హాయ్. yes రా సంతోష్. హాయ్ బడీస్. హాయ్. నేను చెప్తూ ఉంటానే సంతోష్ అని. తినే నా బాయ్ ఫ్రెండ్. ఏంటి డార్లింగ్ అంత దూరంగా నుంచున్నావు? భుజం మీద చేయొచ్చుగా. నువ్వు అడగలేదేంటా అని చూస్తున్నా. 4 కళ్ళు రెండైనా పంది చిచి. 2 పందులు ఒకటైనా. అలాంటిదేం లేదు. రొమాన్సా? అదేం లేదు. హాయ్ హాయ్. హాయ్, హాయ్. హౌ ఆర్ యు? ఏ సిరి, ఇట్ రావే. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ? యా. సిరి, తను రీటా. హాయ్. 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 నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడు వస్తా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తావా? నేను రాను. నా కోసం రమ్మంటలేదు, నీ కోసమే. ప్లీజ్ గో, వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడకూడదనే పక్కకి రమ్మంటుంది. నేను రాను రాను రాను, నువ్వు వెళ్ళు. నీ జాకెట్ హుక్స్ ఊడిపోయాయి. నేను నమ్మను, అబద్ధం చెప్తున్నా. నీ వీప్ మీద పొట్టుమొచ్చింది. ఇది చెప్పిన నమ్మవా? ఓకే. లలి, నీ ఫ్రెండ్ పిలుస్తుంది. ఒక్క నిమిషం. క్యారీ ఆన్. ఏ హీరో, ఏంటి? హుక్స్ ఊడిపోయిందే, కొంచెం పెట్టు. నీ బట్టలు వద్దే అంటే వినలేదు, ఇప్పుడు చూడు. సర్లేవే.
హే, నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట. నథింగ్, ఏవీ స్టార్ట్ అవ్వలేదు. సంథింగ్ సంథింగ్ నథింగ్ నథింగ్ సంథింగ్ నథింగ్.